చాలా హెల్దీగా ఉంటూ ఊరికే బై ఛాన్స్ స్క్రీనింగ్ చేయించుకుంటే బయటపడ్డాయి. గివ్ అస్ అ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ సార్ జనానికి తెలియడానికి. అయ్యో మేము ఇప్పుడు మన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా స్క్రీనింగ్ చేస్తూ ఉంటాం గ్రామీణ ప్రాంతాల్లో. మొబైల్ స్క్రీనింగ్ బస్సుల ద్వారా ఊరూరా వెళ్ళి స్క్రీనింగ్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళు అసలు చాలాసార్లు ఏముంటుందంటే మాకు టెస్టులు ఎందుకు, మాకు ఏమీ లేదు కదా, టెస్టులు చేయించుకుంటే ఏదో లేని జబ్బు ఇస్తారేమో అనే భయంతో కూడా పార్టిసిపేట్ కూడా చేయరు చాలాసార్లు. ఎంతో వాళ్ళు మోటివేట్ చేసి మనం చేస్తే ఎన్నో కొన్ని వందలాది పేషెంట్స్ అర్లీ బ్రెస్ట్ క్యాన్సర్. ఇప్పుడు చూడండి, రొమ్ము క్యాన్సరు మనకి చేతికి రొమ్ము కరిగి తగలాలంటే అట్లీస్ట్ 1 నుంచి 2 సెంటీమీటర్లు ఉండాలి. అవును. కానీ మ్యామోగ్రఫీలో 2 నుంచి 3 మిల్లీమీటర్లు ఉన్నా కూడా తెలిసిపోతుంది. కరెక్ట్. సో అంటే మనకి చేతికి తగిలి తెలిసి అంతకన్నా ముందుగానే దాన్ని మనం కనుగొనవచ్చు. సో ఇది చాలా వాల్యుబుల్ ఇన్పుట్ మీరు ఇస్తుంది సార్. బికాజ్ చాలామంది నేను టెస్ట్ చేసుకున్నాను, షవర్లో టెస్ట్ చేసుకున్నాను, కొంతమంది స్నానం చేస్తున్నప్పుడు నాకేమీ లేదనుకుంటారు. కానీ మీరు అనేది చాలా చిన్నగా ఉంటే అది కనపడదు, అసలు మన చేతి తగలదు. కాబట్టి అంత ఆ లీడ్ టైం మనం గెయిన్ చేస్తున్నాం. అలాగే సార్, ఓకే, ఇది మనకి స్క్రీనింగ్కి సంబంధించి పురుషులు ఏ స్క్రీనింగ్ చేయించుకోవాలి అంటే ఇలాంటి దీనికి? పురుషుల కాడికి వచ్చేటప్పటికి హై రిస్క్లో ఉన్న వాళ్ళకి లో డోస్ సిటీ స్కాన్ ఫర్ లంగ్ క్యాన్సర్ ఉందండి. అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్కి ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ చెప్పాను. కోలాన్ క్యాన్సర్ సంబంధించి కొలోనోస్కోపీ 50 years పైబడిన వాళ్ళకి చేయాలి. అంత మాత్రం కాకుండా మరి ఎవరికైనా టొబాకో చూయింగ్ అవన్నీ హై రిస్క్ ఉంటే కానీ ఓరల్ ఎగ్జామినేషను లేకుంటే నెక్ ఎగ్జామినేషన్ అనేటువంటిది అట్లీస్ట్ వన్స్ ఇయర్ చేయించుకుంటే మంచిది. సో ఇవి 4-5 రకాల క్యాన్సర్ సంబంధించి కామన్గా అందరూ చేయించుకోవాల్సిన పరీక్షలు. స్క్రీనింగ్ కరెక్ట్. అండ్ మనకేమన్నా బ్లడ్ వర్క్లో కానీ లేకపోతే మామూలుగా ఏమన్నా మార్కర్స్ ఉంటాయా సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ యాంటీబాడీస్ వాట్ ఎవర్ ఇది బాగా పెరిగాయి, లేదు వాళ్ళకి వెయిట్ లాస్ అయింది అని చెప్పే కొట్టొచ్చే లక్షణాలు ఏంటి సార్, విచ్ ఇస్ కామన్ టు మోస్ట్ క్యాన్సర్స్? అంటే లక్షణాలు వేరు, బ్లడ్ వర్క్ ఇస్ డిఫరెంట్ అలా చెప్పాలంటే. సో బ్లడ్లో ట్యూమర్ మార్కర్స్ అనుకొని ఉంటాయి. ఇప్పుడు ఓవిరియన్ క్యాన్సర్ సంబంధించి CA-125 అనేది ట్యూమర్ మార్కర్ ఎలివేట్ అవుతుంది. అంటే CA-125 ఎలివేట్ అయినంత మాత్రాన క్యాన్సర్ కంగారు పడక్కర్లా. సుమారు 50 వేరే జబ్బుల్లో కూడా అది ఎలివేట్ అవ్వచ్చు. ట్యూబర్కులోసిస్లో కావచ్చు, ఎండోమెట్రియోసిస్లో కావచ్చు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్లో కావచ్చు. ఇట్లా అంటే ఒక రిపోర్ట్ చూసి ఇది క్యాన్సర్ మార్కర్ కాబట్టి నాకు వచ్చిందేమని కూడా కంగారు పడక్కర్లేదు. రైట్. అంటే మన ఎస్పెషల్లీ సాక్షి ప్రేక్షకులకి నేను ఐ డోంట్ వాంట్ గివ్ రాంగ్ ఇన్ఫర్మేషన్. కరెక్ట్. ఎందుకంటే కొన్నిసార్లు క్యాన్సర్ ఎట్లా అంటే అనవసరమైనటువంటి ఒక ఫియర్ అనేది కూడా ఎక్కువగా ఉంది ఇప్పుడు. అవును. సో అంటే ఐ డోంట్ వాంట్ టు బి ఏ ప్రొపోనెంట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఫియర్. వెరీ వెరీ ట్రూ సార్. రైట్. సో అట్లానే ఇప్పుడు సీరం CEA అని ఉంది, కార్సినో ఎంబ్రియోనిక్ యాంటీజెన్ అని చెప్పి, అది కోలాన్ క్యాన్సర్లో ఎలివేట్ అవుతుంది. PSA గురించి మనం మాట్లాడుకున్నాము. అట్లానే ఇప్పుడు CA-19-9 అని చెప్పి ఒక ట్యూమర్ మార్కర్ ఫర్ లివర్ క్యాన్సర్ కానివ్వండి, గాల్ బ్లాడర్ క్యాన్సర్ కానీ ఉంటుంది. కానీ ఇవన్నీ స్పెసిఫిక్ టెస్ట్, అంటే డాక్టర్ పర్యవేక్షణలో చెప్తేనే చేసే టెస్ట్లు కదా సార్? కరెక్ట్.